హలో అండి. ఎండలు బాగా ఎక్కువగా ఉండేయి. ఈ ఎండలకైతే మాకు బస్ స్టాండ్ పక్కన ఉండటం వల్ల ఏసీకి 2 నెలలకోసారి దుమ్ము పడుతుంది. మాటి మాటికి వాళ్ళని పిలిచి చేర్చుకోలేం కదండీ. ఆ ఏసీ బిగించిన ఏం చేశారంటే ఫిల్టర్లు క్లీన్ చేసుకోండి, లోపలుండే మెస్సులు క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది అప్పుడప్పుడు అని చెప్పాడు. అందుకని నేను 2 నెలలకోసారి ఆ మెస్సులు క్లీన్ చేసుకుంటా. ఆ బ్రష్‌తో ఆ లోపల జల్లెలు జాగ్రత్తగా దాంట్లో ఉన్న డస్ట్ పోయేటట్టు కొడతానండి. ఈ మధ్య ఏసీ బాగా ఎంత పెంచినా కానీ ఏసీ కూలింగ్ అయితే రావట్లేదు. అందుకని నేను ఈరోజు ఓపిక చేసుకొని ఏసీ సర్వీస్ చేయడమే జరిగింది. జనరల్ సర్వీస్ ఈ మనం చేసుకోగలిగినవి కొంచెం అవగాహన ఉండాలి. ఆ డోర్లు తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, ఆ మెస్సులు జాగ్రత్త తీసుకోవాలి, ఆ లోపల ఆ జల్లెలకు బ్రష్ కొట్టేటప్పుడు జాగ్రత్త కొట్టుకోవాలి. అవగాహన ఉంటేనే చేసుకోవాలి, లేకపోతే అసలుకే మోసం అయింది. ఈ ఏసీ అనేది జనరల్గా జనాలకు పొంగు అంటారు కదా, పాల పొంగు లేక నా జీవితంలో ఎప్పుడు కష్టాలు ఉండేవి. 2020 నుంచి కష్టాలు మొదలై 2021లో కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పడి ఎండలకు తట్టుకోలేక భగవంతుడా ఎలా 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 అని నేను అడుగుతున్నప్పుడు ఒక్కసారిగా నాకు పని జనరల్గా 20-25 వేలు లోపే జరిగింది. అట్లాంటిది 30-35 వేలు దాకా జరిగిందండి ఒక 6 నెలల పాటు. ఏందా ఇంత ఉపద్రంగా పని వస్తుందని చెప్పి రాబోయే రోజుల కష్టాలని నాకు ముందుగానే అర్థమైపోయింది. కష్టాల్లో ప్రశాంతంగా ఉండాలంటే అట్టని చెప్పి అప్పటికప్పుడు పోయి ఏసీ కొన్నానండి. ఈ ఏసీ అన్నీ కొని అన్నీ సెట్ అయిన తర్వాత ఇంకా నాకు పని అవతల ఫౌండరీ పెట్టడం, నా పని తగ్గిపోవడం, ఆ తర్వాత అమ్మకి క్యాన్సర్ రావడం, కష్టాలన్నీ వరుసగా వచ్చినాయండి. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైందంటే కష్టాలు వచ్చే ముందు మనకు ఒకసారిగా పొంగు వస్తుంది, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి. అలాగే నాకు కూడా 2022 సంవత్సరంలో పని ఉధృతంగా పెరిగింది. ఆ పెరిగినప్పుడే నాకు అనిపించింది మనకు రాబోయే రోజుల్లో కష్టాలు వస్తున్నాయి. సరే కష్టాలైనా అప్పుడప్పుడు ప్రశాంతంగా కొంచెం సరళంగా ఉండాలి కదా, నిద్ర పట్టదు. అసలే మనకి ఎండలకి నిద్ర పట్టదు ఎక్కువ నేను చేసే ఆయిల్ పనికి. సరే ఈ ఏసీ అనేది కొనిపెట్టుకుంటే భవిష్యత్తులో ఎట్టయినా ఉంటుందని చెప్పి కొనిపెట్టుకున్నామండి. ఇది మన స్థాయికి మించిందైనా కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మాకు రైతుల నిద్ర సక్రంగా పట్టదు, మాకు ఎండ ఎక్కువగా ఉంటుంది, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. నేను దాని తగ్గట్టు నేను చేసే డీజిల్ వర్క్ కాబట్టి ఇంకా నాకు ఎక్కువ చికాకుగా ఉంటుంది. దానివల్ల ఏమైందంటే నైట్ అంతా నిద్ర పట్టక గారికి అసహనం, పొగులు, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, డైలీ ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఎప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయి సెలైన్లు కట్టించుకోవడం, ఇంజక్షన్లు చేయించుకోవడం, ఇదే పరిస్థితి. నా పరిస్థితి అయితే మా ఇంట్లో వాళ్ళకైతే వాళ్ళకి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి చూపిస్తే కానీ వాళ్ళకి ఇల్లు కాదు, మా అమ్మాయికైనా ఆవిడకైనా. వాళ్ళకి ఎప్పుడు డాక్టర్ దగ్గర తీసుకొచ్చి చూపిస్తే వేలు వేలు ఖర్చు పెట్టేవాడిని. ఇదంతా దేనివల్ల వస్తుందంటే విపరీతమైన వేడి వల్ల, నిద్రపోకపోవటం వల్ల వస్తుందని గ్రహించి ఏసీ కొన్నాను. ఈ ఏసీ కొన్న కాంచి ఈ కరెంటు బిల్ అంటే జనరల్గా మనకు వచ్చే దాని మీద ఒక రూ. 1000 ఎక్స్ట్రా వస్తుంది ఎండాకాలం ఒక 4 నెలలు. తర్వాత రోజులు మనం వాడం కాబట్టి మామూలే. దీనివల్ల ఉపయోగాలు అయితే ఈ ఎండాకాలం హాస్పిటల్ ఖర్చులు జనరల్గా మాకు నవంబర్ చలికాలంలో కానీ, డిసెంబర్లో కానీ, జనవరిలో కానీ, మార్చిలో కానీ, జూన్ జూలై నెలల్లో కానీ హాస్పిటల్ ఖర్చు ఎక్కువ అవుతాయి, ఓఆర్ఎస్ ప్యాకెట్ ఖర్చు కూడా ఎక్కువ అయింది. ఆ డబ్బులన్నిటితో పోల్చుకుంటే ఈ ఏసీ 50,000 పెట్టిన డబ్బులు వడ్డీ వస్తుంది. తర్వాత కరెంటు బిల్లు ద్వారా మనకి హాస్పిటల్ ఖర్చు కరెంటు బిల్లుకి పోను ఇంకా మిగులుతుంది. లెక్కేసా నేను, అంత లెక్కేయడం నాకు అలవాటు కాబట్టి అన్ని లెక్కలేసే ఏసీ తీసుకురావడం జరిగిందండి. అది మన స్థాయికి మించింది అయినప్పుడు కూడా లెక్క చూసుకుంటే మన బడ్జెట్లో జమా ఖర్చులు లెక్కేసుకుంటే దీనివల్ల మనకు మేలే కానీ కీడైతే లేదు. కాకపోతే మనం ఇది లగ్జరీ అంటారు, లగ్జరీ కాదు నేను అనేది, అవసరం. అవసరం ఉంటే కొనుక్కోవాలి ఎవరైనా కానీ. పైగా ఇప్పుడు నాకు షుగరు, బీపీలు అన్నీ ఉండేవి, చాలా చాలా ఒత్తిళ్ళు, టెన్షన్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏసీ వేసుకోవడం వల్ల రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా. ఉందని చెప్పి అదే పనికి అయితే వేసుకోకూడదండి. రాత్రి 9:30కి వేసుకుంటే ఉదయం ఏకోజాము 4 గంటలకు ఆపుకోవాలి. మధ్యాహ్నం పూట ఒక 2 గంటల సేపు వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇది దీనివల్ల ఉపయోగాలు. అదండి.